హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగములో 19వ శ్లోకాన్ని కృష్ణపరమాత్ముడు తెలియజేస్తున్నారు. ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలని, మనిషి ఈ సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తిస్తే శాంతిని పొందుతాడు, ఆ భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకొని, భక్తుని యొక్క లక్షణాలు తెలుసుకొని, భగవంతుడు భక్తుని ఏ భక్తుడైతే ఒక మంచి స్వభావంతో ఉంటాడో అనే విషయాన్ని స్వామి చెప్తున్నారు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతి అంటే నిందాస్తుతులను సమానముగా భావించువాడు. మనని సమాజంలో అనేక రకాల మంది మనల్ని నిందిస్తూ ఉంటారు, అంటే పొగుడుతుంటారు. కొంతమంది పొగుడుతారు, అనేక మంది నిందిస్తూ ఉంటారు. మనం తప్పు చేయకపోయినా, మనం మంచి భావంతో ఉన్నా సరే మనల్ని ఏదో ఒక తప్పు చూపించి లేనిపోనివన్నీ కూడా కల్పించుకొని మనల్ని నిందిస్తూ ఉంటారు. మంచి స్వభావంతో ఉంటాం, అందరికీ ఉపకారం చేస్తాం, అందరికీ సహకారం చేస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దుష్ట స్వభావం ఉన్నట్టు వాళ్ళు మన మీదకి లేనిపోనివన్నీ అభాండాలు వేస్తూ నిందిస్తూ ఉంటారు. అటువంటప్పుడు కూడా సమభావంతో ఉండాలి. మనం చాలామంది ఏంటంటే పొగుడుతూ ఉంటారు, అటువంటి వాడు ఇటువంటి వాడు అని. అటువంటప్పుడు కూడా సమభావంతో ఉండాలి. తుల్య నిందాస్థిర్మౌని. మౌని అంటే మౌనంగా ఉండాలి. ప్రతి విషయాలందు కూడా మౌనం పాటించాలి. మరణశీలుడై ఉండాలి. నిరంతరము కూడా మౌనముగా పాటించిన వాడికి ఎటువంటి వాడు కూడా మౌని అంటే మరణశీలుడు. మరణం నిరంతరము కూడా భగవద్ధ్యానము చేయాలి. నిరంతరం కూడా మనం ఏదైతే మనం సమాజంలో ఉంటున్నామో ప్రతి విషయాలందు కూడా మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటేనే మనస్సు స్థిరంగా ఉంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం నిరంతరము కూడా మౌనంతో ఉంటే, మౌని అంటే ముని అంటే మరణశీలుడు. అంటే నిరంతరం కూడా భగవద్ధ్యానము చేసిండేవాడు మరణశీలుడు, భగవంతుడి ధ్యానంలో ఉండేవాడు మరణశీలుడు. ఆ విధంగా మౌని అంటే మరణశీలుడు. కాబట్టి నిరంతరము కూడా మనం మౌనముతో ఉంటూ మనం నిరంతరం కూడా మనసుని భగవంతుని యందు నిరంతరం కూడా స్థాపించి ఉండాలి. హరి ఓం.